హాయ్ వాళ్ళందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇన్ఫినీ పార్క్. మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు అండ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు కాంబినేషన్ లో వస్తున్న మూవీ స్పిరిట్. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్. సినిమా అనౌన్స్ చేసి ఒక 2 to 3 years అవుతుంది. ఈ పాటికి సినిమా వచ్చేది. కాకపోతే ప్రభాస్ అనుకున్న కమిట్మెంట్స్ అలాగే సందీప్ రెడ్డి వంగ గారికి ఉన్న కమిట్మెంట్స్ వల్ల సినిమా ఈ ఇయర్ లో స్టార్ట్ అవుతుంది. అందుకని మూవీ టీం ప్రెసెంట్ క్యాస్ట్ సెలక్షన్ పనిలో ఉన్నారు. అయితే స్పిరిట్ లో ముందు ఒక బాలీవుడ్ బిగ్ యాక్ట్రెస్ ని హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు సందీప్. ఆ యాక్ట్రెస్ నేమ్ మీకు చెప్పను కానీ ఈ వీడియో ద్వారా ఆ యాక్ట్రెస్ నేమ్ తెలుసుకోండి. తర్వాత సందీప్ గారు ఆ యాక్ట్రెస్ కి స్టోరీ నరేషన్ ఇచ్చారు. ఆవిడకి స్టోరీ బాగా నచ్చడంతో ప్రాజెక్ట్ ఓకే చేశారు. అప్పుడు ఆవిడకి స్టోరీ బాగా నచ్చడంతో ఆవిడ పిఆర్ టీం ఒక బాలీవుడ్ సైట్ లో స్పిరిట్ లో ఫీమేల్ క్యారెక్టర్ ని చాలా బాగా రాశారు సందీప్. స్క్రిప్ట్ లో ఉన్న సర్ప్రైజెస్ కాదు, ఆమె క్యారెక్టర్ కూడా బాగా నచ్చింది. షీ లవ్డ్ ద పార్ట్ అని రాశారు. ఇది గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, హీరోయిన్ గా బాలీవుడ్ యాక్ట్రెస్ ఫిక్స్, అంతా బానే ఉంది. ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడమే లేట్ అనుకునే లోపు ప్రాజెక్ట్ నుంచి ఆ బాలీవుడ్ యాక్ట్రెస్ లెఫ్ట్ అయ్యారు డ్యూ టు సమ్ క్రియేటివ్ డిఫరెన్సెస్. వర్క్ అవర్స్, తెలుగు డైలాగ్స్, రెమ్యూనరేషన్, అలా చాలా రీజన్స్ ఉన్నాయి. అయితే ఆ బాలీవుడ్ యాక్ట్రెస్ స్పిరిట్ నుంచి తప్పుకోవడంతో తర్వాత సందీప్ గారు స్పిరిట్ లో హీరోయిన్ గా తృప్తి దిమ్రీ గారిని ఫిక్స్ చేశారు. ఏకంగా 9 డిఫరెంట్ లాంగ్వేజ్ లో తృప్తి దిమ్రీ గారి నేమ్ రాసి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. అలా ప్రాజెక్ట్ లోకి తృప్తి దిమ్రీ గారు రావడం వల్ల చాలా అడ్వాంటేజెస్ వచ్చాయండి. 25 crore రెమ్యూనరేషన్ సేవింగ్, నో ప్రాఫిట్ షేరింగ్, ఎక్స్ట్రా 2 hours వర్క్ అండ్ తెలుగు డైలాగ్స్ చెప్పడానికి కూడా ఒప్పుకున్నారంట తృప్తి దిమ్రీ గారు. మొత్తానికి అలా స్పిరిట్ ఫీమేల్ లీడ్ ని ఫిక్స్ చేశారు. ఇప్పుడు వచ్చిన ముప్పు ఏంటంటే స్పిరిట్ నుంచి తప్పుకున్న బాలీవుడ్ యాక్ట్రెస్ మీద అటెన్షన్ రావడం కోసం అనుకుంటా స్పిరిట్ కాన్ఫిడెన్షియల్ స్టోరీ డీటెయిల్స్ ని యాక్ట్రెస్ ఒక బాలీవుడ్ సైట్ కి లీక్ చేశారు. ఒక రకంగా ఆ సైట్ ని సైట్ అనడం కన్నా ఆవిడ పిఆర్ టీం అనడం బెటర్. ఇప్పుడు ఆ సినిమా నుంచి ఆవిడ తప్పుకున్నారు కదా, ఇప్పుడు అదే పిఆర్ టీం స్పిరిట్ లో చాలా బోల్డ్ సీక్వెన్సెస్ ఉన్నాయి. ఆ హీరో మరియు కొత్తగా ప్రాజెక్ట్ లోకి చేరిన హీరోయిన్ వీటికి అంగీకరించారు. ద డైరెక్టర్ ఇస్ బ్రింగింగ్ ఎ నేరేటెడ్ యాక్షన్ పిచ్ టు ద జోనర్ అని రాశారు. చూసారా, సినిమా ఒప్పుకున్నప్పుడు ఒకలా రాశారు, సినిమా నుంచి తప్పుకున్నాక ఇంకొక రకంగా రాశారు. అందుకే ఇందాక నేను ఇది గుర్తు పెట్టుకుంటే తర్వాత మాట్లాడుకుందాం అని అన్నాను కదా, అది ఇదండి వాళ్ళ అసలు రూపం. మరి మన సందీప్ గారు ఊరుకుంటారా ఏంటి? ఆయన ఈ పిఆర్ టీమ్స్ కి అండ్ ఆ యాక్ట్రెస్ కి ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అది కూడా యాక్ట్రెస్ నేమ్ మెన్షన్ చేయకుండా. నేను ఒక యాక్టర్ కి స్టోరీ చెప్పేటప్పుడు నేను వాళ్ళ మీద 100% నమ్మకం ఉంచుతాను. మా మధ్య చెప్పని ఎన్డీఏ నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ ఉంది. కానీ ఇలా చేయడం ద్వారా మీరు మీ వ్యక్తిత్వాన్ని డిస్క్లోజ్ చేసేసారు. పుట్టింగ్ డౌన్ ఏ యంగర్ యాక్టర్ అండ్ హోస్టింగ్ మై స్టోరీ. ఇదేనా మీ ఫెమినిజం? ఒక ఫిల్మ్ మేకర్ గా నేను నా కళ వెనక సంవత్సరాల తరబడి కష్టపడి పనిచేశాను. నాకు ఆ చిత్ర నిర్మాణమే ప్రతిదీ. మీరు దాన్ని పొందలేదు, మీరు దాన్ని పొందలేరు, మీరు దాన్ని పొందగలరు, ఎప్పటికీ పొందలేరు. ఐసా కరో అగ్లీ బార్ పూరీ కహానీ బోల్నా క్యూంకి ముజే జర్రా భీ ఫరక్ నే పడతా. ఇలా చేయండి, ఈసారి మొత్తం కథే చెప్పేయండి. అది నాకు చిన్న తేడా కూడా కలిగించలేదు, నేను అసలు పట్టించుకోను కూడా. #DirtyPR Games. ఐ లైక్ దిస్ కహావత్ వెరీ మచ్. కుందక్ మే బిల్లి కంబానోచ్. నాకు ఈ సామెత చాలా ఇష్టం. అండ్ యాంగ్రీ క్యాట్ స్కాచెస్ ఏ హోల్. పిల్లి రంధ్రలోని స్తంభానికి ఇస్తుందని వంగ ట్వీట్ రాశారు. ఇంకా ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, మేడం మీకు క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చి ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం తప్పు కాదండి. కానీ ఇతరులు ఎన్నో ఏళ్ళు కష్టపడి రాత్రి పగలు రాసిన కథని అలా లీక్ చేయడం మాత్రం చాలా తప్పండి. మీరు లీక్ చేసినా కూడా సందీప్ గారు రిప్లై చూసారుగా, ఐ డోంట్ కేర్ అనేలా సమాధానం ఇచ్చారు. సందీప్ గారు, మీ సినిమా మీ ఇష్టం సార్, మీకు నచ్చినట్టు తీయండి, ఎంటైర్ ఇండియన్ షేక్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫర్ స్పిరిట్ సార్. అంతేనండి. మరి మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ. స్టే ట్యూన్డ్.